భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైపోయింది. అమెరికా దిగొచ్చింది, మనకి ఫోన్ చేశారు. రాబోయే 5 సంవత్సరాలలో $500 బిలియన్ విలువ గల ఉత్పత్తులను భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుందని చెప్పి అమెరికా ప్రకటించడం జరిగింది. అలాగే ఇన్ రిటర్న్ మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు కూడా రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. ఈ ఒప్పందం ద్వారా మన ఎక్స్పోర్టర్స్కి, ఎగుమతిదారులకి $30 ట్రిలియన్ మార్కెట్ ఓపెన్గా ఉంటుంది. సో తద్వారా మన ఉత్పత్తులను మనం అమెరికాలో అమ్ముకోవచ్చు, అలాగే అమెరికా ఉత్పత్తులను కూడా మన దగ్గర వాళ్ళు. సో విన్ విన్ సిచ్యువేషన్, అటు అమెరికాకి ఇటు భారత్కి కూడా విన్ విన్ సిచ్యువేషన్. ఇది ఒక గొప్ప విజయం అని చెప్పి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. అలాగే ఈ ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేశారు దీనికి సంబంధించి, ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి. దానికి ప్రతిగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ 140 కోట్ల మంది తరపున భారత్ అమెరికాకి థ్యాంక్స్ చెబుతోంది అంటూ కూడా ఈ ఉత్తర ప్రత్యుత్తరాల్లాగానే స్పందన ప్రతిస్పందన కూడా జరిగిపోయింది. అంటే గత కొన్ని నెలలుగా నెలకొన్నటువంటి ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు తాత్కాలికంగా తొలగిపోయినట్టుగానే మనం భావించాలి. వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బహుశా మరికొద్ది నెలల్లోనే దీని మీద ఒక స్పష్టత వచ్చేస్తుంది, ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు షాక్కు గురైనట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా డిఫరెంట్ నెరేటివ్స్ని బిల్డ్ చేస్తూ ఉంటాయి. అమెరికాకి నరేందర్ సరెండర్ అని చెప్పి గతంలో ఒక నెరేటివ్ బిల్డ్ చేశాయి. అమెరికాకి నరేంద్ర మోదీ తల వంచారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో 3 రోజులకి ఆపేయడం వెనక అమెరికా హస్తం ఉంది, అమెరికా చెప్పినట్టు మోదీ తల వంచారని చెప్పి ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అది భారత ప్రజలు నమ్మలేదు. అలాగే రీసెంట్గా కూడా బలహీనమైనటువంటి ప్రధాని మనకున్నారు అని చెప్పి మరొక రకమైనటువంటి నెరేటివ్ని బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం విపక్షాలు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు మరి భారత్ తల వంచలేదు, అమెరికానే 10 మెట్లు దిగి వచ్చింది. ఇప్పుడు విపక్షాలు లేదా ప్రతిపక్షాలు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కానీ, టీఎంసీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి మరొక కొత్త అస్త్రాన్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే అమెరికాని లొంగ తీసుకోలేకపోయారు, లేకపోతే అమెరికా భారత్ను దూరం పెట్టింది అనేటువంటి నెరేటివ్ ఇంతకాలం రన్ చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజున అమెరికానే భారత్తో స్నేహహస్తం అందించింది, మెట్టు దిగి వచ్చింది. దీనికంటే ముందు యూరోపియన్ యూనియన్ కూడా భారత్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది, 27 దేశాలు. రీసెంట్గా అరబ్ నేషన్స్ 6 అరబ్ కంట్రీస్ కూడా భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి చర్చలు జరిగాయి. సో వరుసగా 2-3 వారాల వ్యవధిలోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వరుసగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు విపక్షాలు ఏ కారణాన్ని వెతుక్కోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని లేకపోతే మోదీ సర్కార్ని విమర్శించడానికి అనేది గోల్ పోస్టు షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. విమర్శించడానికి కొత్త కారణాలను వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున విపక్షాలు గొంతు మోగబోయినట్టుగా అయిపోయింది. ఈ యొక్క ట్రేడ్ డీల్తో, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్తో విపక్షాల గొంతు మోగబోయినట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.